దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు గొప్ప నిరీక్షణ కనిపిస్తూ ఉంది. మనం ఏమడిగినా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నప్పుడు మన జీవితంలో మనం ఏమడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి మన జీవితంలో మనం పాటించవలసిన నియమం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అలాగే ఆయన దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉండాలి. అలా జీవించినప్పుడు మనం ఏమడిగినా ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. విషయాన్ని మీకు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. అబ్రహాం చూడండి, అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడి ఆయనకు ఇష్టడుగా బ్రతికిన స్థితిని బట్టి దేవుడు వాగ్దానం చేస్తాడు ఇస్సాకుని. అలాగే వాగ్దానం చేసినట్లుగానే దేవుడు వారికి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు మన దేవుడు. అందుకోసమే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం అడిగితే ఆయన తప్పనిసరిగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అబ్రహాము అడిగాడు, అబ్రహాము అడిగినట్లుగానే ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం ఏదైనా అడిగితే మనం పొందుకుంటున్నాం. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయనకి ఇష్టకరంగా జీవించినప్పుడు మన జీవితంలో మనం ఏమడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆయనలో నిలిచి ఉండి మనం ఆయనలో నిలిచి ఉన్నట్లయితే ఆయనందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉంటే మనం ఏమడిగినా అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారా? అలాగే ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నారా? ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి బతుకుతున్నారా? అలాగైతే మనం ఏమడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. నీ హృదయ వాంఛను తీర్చేదేవుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మన కోరికను కానీ మన అడిగిన కానీ పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, ఆయన ఇష్టకరంగా జీవిద్దాం, ఆయనకు మనం పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ఆయన ఏ జీవిత ప్రమాణాల్లో జీవించాలని ఇష్టపడుతున్నాడో ఆ జీవిత ప్రమాణాలను జీవిద్దాం. తద్వారా మనకు కావాల్సిన ఇవులన్నీ పొందుకుందాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ ఆజ్ఞలు అనుసరించి మీకు ఇష్టకరంగా జీవించి వారి హృదయ వాంఛలు ఏదైతున్నాయో వాటన్నింటినీ ప్రభా పొందుకులాగిన కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ కృపా సమృద్ధి నుండి వారి ప్రతి అవస్థను, వారి ప్రతి అక్కరను తీర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.